వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించబోతున్నారు. ఆ తర్వాత ఆయన తన నియోజకవర్గ ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడి రైతులను ఆయన పరామర్శించబోతున్నారు. పనిలో పనిగా వైకాపా సీనియర్ నేత అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారని, ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రశాంతి రెడ్డి అనుచరులు ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రశాంతి రెడ్డి అనుచరులు కూడా ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడి రైతుల్ని పరామర్శించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఆయన పరామర్శించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ 2-3 అంశాలు. సార్, ఒకటి, ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, మురికి వ్యాఖ్యలు. అనుచిత వ్యాఖ్యలు అనకూడదు, కొత్త పదం ఏంటి, మురికి వ్యాఖ్యలు. ఇప్పుడు కృష్ణరాజు మురికి వ్యాఖ్యలు ఎట్లాగో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆయన ఇంటిపై దాడి. ఇప్పుడు ఆ దాడిని ఖండిస్తారు. అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పలేదు, కానీ దాడి చేస్తే తప్పండి. అంటే మురికి వ్యాఖ్యల్ని ఖండిస్తారు. అంటే ఏది ముందు, దాడి ముందా, మురికి వ్యాఖ్యలు ముందా? మురికి వ్యాఖ్యల వల్లే కదా దాడి చేసింది. కాబట్టి ఏంటి, ముందు అసలు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డికి కిరణ్కి తేడా ఏంటో చెప్పు. ఓకే. ఇప్పుడు ఆ టీడీపీ యాక్టివిస్ట్ ఎవరో కిరణ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి భార్యపై మాట్లాడాడు. భారతీ మేడంను ఉద్దేశించి అతను అనుచిత వ్యాఖ్యలు, అది కూడా మురికి వ్యాఖ్యలు. అప్పటికి ఇంకా మురికి పదం పుట్టలేదు అనుకుంటా. అంటే ఇప్పుడు కిరణ్కిను ప్రసన్న కుమార్ రెడ్డికి తేడా ఏంటో నాకు అర్థం కాల. అతను సామాన్యుడు. అతని తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు. కాళ్ళు పట్టుకుంటా భారతమ్మ అని కూడా అన్నాడు. అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎవరు? కిరణ్. ఇప్పుడు మరి ఇవాళ నువ్వు మాజీ ఎమ్మెల్యే 6 టైమ్స్. ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ కుటుంబం, శ్రీనివాసరెడ్డి కొడుకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు కొడుకు చేశాడని తెలిస్తే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది. అసలు ఏంటి ఆ మాటలు? నువ్వు మాజీ మంత్రిగా పనిచేశావు, 7-8 సార్లు కంటెస్ట్ చేశావు. అంటే దిగజారుడు తనమా? రాజకీయం కోసం ఇంతగా దిగజారాలా? ఇప్పుడు ఆమె ఒక మహిళ, నీపై గెలిచింది. ఎవరు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి థంపింగ్ మెజారిటీతో గెలిచారు. దగ్గర 54,000 ఎంతో మెజారిటీతో గెలిచింది. అంటే ఆ షాక్ నుంచి నువ్వు తేరుకోలేదా? అతను మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచోడు అంటాడు, పిచ్చోడు అంటాడు, ఆమె మాయలో పడ్డాడు, అసలు నేను ఒక కన్నెపిల్లని ఇచ్చి చేసేవాడిని నన్ను అడిగితే, 10 ఏళ్ల క్రితం నువ్వెవరు అని అడుగుతున్నాడు ఆమెని. అసలు నువ్వెవరు 15 ఏళ్ల క్రితం? జనం వేసే ప్రశ్న. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 10 ఏళ్ల క్రితం నువ్వెవరు అని ప్రశాంత్ రెడ్డిని అడిగాడే. 15 ఏళ్ల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు? వైసీపీ ఎమ్మెల్యేనా? అప్పటికి అసలు వైసీపీ ఉందా? అప్పుడు ఏ ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు 3-4 సార్లు గెలిచావు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు 4-5 సార్లు కంటెస్ట్ చేశావు. అక్కడ మాజీ మంత్రిగా పనిచేశావు. ఒకళ్ళని 10 ఏళ్ల క్రితం నువ్వెవరు అని అడిగితే మనం ఎవరమి? మనం తెలుగుదేశం నుంచి రాలేదా? అరే ఏమి మాటలు అవి? ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత నీకుందా? నిద్రలోనే చంపేస్తారంట. ఎవరిని? ప్రభాకర్ రెడ్డిని. అంటే ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి వల్ల ఆయనకి ప్రాణహాని ఉందంటే నీ భార్య వల్ల నీకు ప్రాణహాని ఉందా? జగన్మోహన్ రెడ్డి భార్య వల్ల జగన్కి ప్రాణహాని ఉందా? ఆ మాటే కదా అతను అన్నది. కిరణ్ ఏమన్నాడు? భారతీ మేడం మీద పిచ్చి మాటలు మాట్లాడాడు. మనం అంటోంది అదే, కిరణ్కిను ప్రసన్నకి తేడా ఏంటి అని అడుగుతున్నా. ఇవాళ జనంలో చర్చ. ఇప్పుడు 6 సార్లు నువ్వు గౌరవ శాసనసభలో ప్రతినిధిగా పనిచేసావే,
ఒక మహిళ పట్ల ఈ విధంగా మాట్లాడతారా? అంటే ఇవాళ మొత్తం మహిళా లోకాన్ని ఆయన అవమానించాడు. కృష్ణరాజు గనక ఆ రాజధాని ఏ రాజధాని అన్నాడు ఆ మాట కూడా రాజధాని మనం అనలేం. అతను మొత్తం మహిళా లోకాన్ని అతను అవమానించాడు. ఎవరు? కృష్ణరాజు ఒక టీవీ డిబేట్లో. నువ్వు ఒక పబ్లిక్ డయాస్ మీద నువ్వు మొత్తం మహిళా లోకాన్ని ఈ విధంగా అన్నావే. ఇప్పుడు మహిళలే పడ్డారంట. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి కాదంట, ఆమె ఖండించింది. అసలు నా అనుచరులకు సంబంధం లేదంటూ అంది. మహిళలే తిరగబడి భయోత్పాతం సృష్టించారు, కార్లు బద్దలు కొట్టినట్టున్నారు, వాళ్ళ అమ్మ కూడా భయపడింది అంటున్నారు. శ్రీనివాసరెడ్డి భార్య, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మమ్మ. ఈ పరిస్థితి అసలు ఊహించగలమా? ఆ కుటుంబానికి ఆ జిల్లాలో ఉన్న ఆదరణ మనకు తెలుసు. ఆయనకు అసలు పార్టీలతో సంబంధం లేదు. శ్రీనివాసులు రెడ్డి ఆయన ఇండిపెండెంట్ కేసు గెలుస్తాడు. అప్పట్లో నీకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్సెస్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిగా రాజకీయం. అలాంటి శ్రీనివాసులు రెడ్డి కొడుకు ఏంటి ఇంత భ్రష్టత్వం ఏంటి? మీ నాన్న ఇలాగ మాట్లాడతాడా? అసలు అసెంబ్లీకి ఏనాడు ఆయన గైర్హాజరయ్యేవాడు కాదు, అదొక రికార్డు. ఎవరు? శ్రీనివాసులు రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు సంతకం అన్నమాట. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి నీ తండ్రిని చూసి నేర్చుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో కూడా ఆయన కొడుకుని చూసి నేర్చుకోవాలా అంటోంది. అదే దిగజారుడు తనానికి పరాకాష్ట అంటోంది. ఈ మురికి కుటుంబం అనేది. అరే చివరికి ఆ కుటుంబానికే కళంకంగా మారాడుగా ఈ వ్యాఖ్యల ద్వారా. అంటే మళ్ళా గెలుపు కోసం లేదు, మళ్ళా నువ్వు వాళ్ళందరినీ ఆకట్టుకోవటం కోసం ఇంతగానా? ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆయన ఎంపీ, ఆమె ఎమ్మెల్యే, రాజకీయంగా ఎదుర్కోండి. ఇది ఎక్కడి విడ్డూరం? ప్రభాకర్ రెడ్డి మంచోడంట, తెలివైనాడంట, 1000 కోట్లు ఉన్నాయంట, నిద్రలోనే నిన్ను చంపేస్తారు జాగ్రత్త అంటున్నాడు. అంటే ఏంటి ఇది? ఇది రాజకీయమా? ఇది మురికీయం. ఇప్పుడు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మురికీయం అన్నమాట, రాజకీయం కాదు. మీరు అన్నారు ఇంట్రోలో ఏమని, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి. దేనికి? పరామర్శక. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నకి నివాళులు అర్పించాడు. చెల్లి ఆయన ఎదురుపడ్డారా? లేదు. అది చూసుకోమన్నాడు. ఇప్పుడు ఆయన ముందు ఆ గర్గర్కి కహాని, నీ గర్ కహాని నువ్వు చూసుకుంటే చాలు. ఇప్పుడు ఇవాళ నల్లపరెడ్డి గర్కి కహాని ఏం చూస్తాడు, వేమిరెడ్డి గర్కి కహాని ఏం చూస్తాడు? నువ్వు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు కోవూరు? వెళ్ళి సమర్థిస్తాడా ప్రసన్న వ్యాఖ్యలని? మహిళల ఓట్లు అవసరం లేదా? ఇప్పుడు తల్లిపై కేసు వల్ల మహిళలు ఎవరు నీకు ఓటేసే పరిస్థితి లేదు. చెల్లి ఆస్తులు తిన్నాడు అన్నటువంటి ఆ నింద లేకపోతే ఆ నిజం ఆడాళ్ళు ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు. చిన్నాయన్ని చంపించారు వాళ్ళ సునీత మనం చూసాం కదా. ఇవాళ ఈ ఘోర ఓటమికి ప్రధాన కారణం 3 మహిళలు. ఎవరా త్రిమూర్తులు? తల్లి, 2 చెల్లెళ్ళు అంటే విజయమ్మ, సునీతమ్మ, లేకపోతే షర్మిలమ్మ, ఇప్పుడు ప్రశాంతమ్మ. ఇంకా మట్లా మీరు అన్నారు ఏమని, రేపు వెళ్తాడా బంగారుపాళెం అవ్వగానే, లేకపోతే ఎల్లుండి వెళ్తారా అంటున్నాడు. ఒకసారి అద్దంలో మళ్ళీ పంపుద్దేమో, ప్రశాంతి కూడా పంపుద్దేమో అద్దం. షర్మిలేటు ఒక అద్దం పంపినట్టుంది. అన్నయ్య నీ ముఖం నువ్వు చూసుకో ఒకసారి అద్దంలో, చంద్రబాబు కనపడుతున్నాడేమో. ఇప్పుడు ప్రశాంతి మేడం కూడా ఒక అద్దం పంపుద్దా జగన్మోహన్ రెడ్డికి? ఓకే. మహిళలంతా ఇవాళ ర్యాలీలు చేస్తున్నారట ప్రసన్నకి వ్యతిరేకంగా. ఇప్పటికైనా కిరణ్ను చూపించినటువంటి ఆ పశ్చాత్తాపం ప్రసన్న చూపించాలి. తను కూడా ఒక వీడియో వదలాలి. ఏమని? నోరు జారాను, మిగతా మహిళా లోకం ఎవరన్నా మరి మనస్తాపానికి గురైతే క్షమించండి అని అడగాలి. ఇప్పుడు నీ తల్లి వాళ్ళ లక్ష్మమ్మ ఇది చూడటానికైనా ఏది వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేశారని ఆ వయసులో ఆమెంత భయపడిందంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.